ఆ ఇద్దరు ఒకప్పుడు ఒకే కూటి పక్షులు, ఇప్పుడు ప్రత్యర్థులు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరికొకరు అన్నట్టు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఆ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా ఎందుకు మారారు? ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఎక్కడ మొదలైంది? గోదావరి తీరంలో హీట్ పుట్టిస్తున్న రాజానగరం పొలిటికల్ స్టోరీలో ట్విస్ట్లేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా గోదావరి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడి రాజకీయం అంతే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలోనే ఇక్కడి రాజకీయం ఉగ్ర గోదావరిలా మారిపోతుంటుంది. తీవ్రస్థాయి రాజకీయ యుద్ధంతో నేతలు ప్రత్యర్థులపై విరుచుకుపడటం గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందుకు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం చక్కని ఉదాహరణ. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, జనసేన మధ్య ఎన్నికల యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. ముఖ్యంగా జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజానగరం ఒకటి. జనసేనాని పవన్ ప్రకటించిన తొలి 2 సీట్లలో రాజానగరం ఒకటి అంటే ఆ పార్టీకి రాజానగరం ఎంతటి ప్రాధాన్యమో వేరేగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి కారణం కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమే కాకుండా ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణ కూడా మరో కారణం. గోదావరి జిల్లాల్లో గట్టిపట్టున్న జక్కంపూడి కుటుంబాన్ని సవాల్ చేస్తున్న బత్తుల బలరామకృష్ణను గెలిపించాలని కంకణం కట్టుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. వాస్తవానికి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు అనుచరుడిగా రాజకీయాల్లోకొచ్చి గతంలో వైసీపీలో పనిచేశారు. ఆ పార్టీ తరపున జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. కానీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. జనసేనలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో నిలిచి జక్కంపూడి కుటుంబానికి సవాల్ విసురుతున్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడం, క్షేత్రస్థాయిలో పనిచేసి ఉండటం వల్ల బలరామకృష్ణ నియోజకవర్గంలో గట్టి ప్రభావం చూపిస్తున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి రాజానగరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలను చేపట్టారు బలరామకృష్ణ. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గ సమస్యలపై పోరాడుతూ అందరికీ దగ్గరయ్యారు. గత 3 ఏళ్లుగా జనసేన క్యాడర్కు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేయడంతో జనసేనాని పవన్ దృష్టిని ఆకర్షించారు బలరామకృష్ణ. అందుకే రాష్ట్రంలో జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో తొలిసారి రాజానగరం పేరునే ప్రకటించారు పవన్. ఇక ఎమ్మెల్యే రాజాపై రాజీలేని పోరాటం చేయడం ద్వారా క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపారు. తన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఎమ్మెల్యే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్న బలరామకృష్ణ గతంలో తాను ఆ పార్టీలో ఉండగా కనీసం తన స్వగ్రామంలో మంచినీటి పథకం కూడా నిర్మించలేకపోయారని నిస్సహాయత వ్యక్తం చేశారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను వైసీపీని వీడి జనసేనలో చేరానని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గ ప్రధాన సమస్యలు పరిష్కరిస్తానని హామీనిస్తున్నారు బత్తుల బలరామకృష్ణ. రైతుని రాజు చేసే ప్రభుత్వం రేపు రాబోతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. నిరంతరం కాలువల ద్వారా ఖచ్చితంగా ప్రజలకు సాగునీరును పూర్తి స్థాయిలో అందజేస్తాము. ఈ యొక్క సాగునీరు వెళ్లే కాలువలన్నీ కూడా మూసుకుపోయినవి. ఆ యొక్క పూడికలు దించి సాగునీటి కాలువలను పూర్తిగా అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు ఖచ్చితంగా నీరు అందిస్తాము. పొత్తులో భాగంగా రాజానగరం జనసేనకు దక్కుతుందా అనే మీమాంస తొలుత ఉండేది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి సైతం రాజానగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ఎంతగానో ప్రయత్నించారు. కానీ జనసేనాని పవన్ చాయిస్ గా తొలుత రాజానగరాన్ని కోరడంతో టీడీపీ కాదనలేకపోయింది. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టాల్లో ఉండగా ఆపన్న హస్తం అందించిన జనసేనాని కోరికను మన్నించి రాజానగరంలో జనసేనను గెలిపించే బాధ్యతను తీసుకున్నారు టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి. పొత్తు ధర్మం కింద టీడీపీ కూడా సహకరిస్తుండటంతో ప్రచారంతో పాటు ఎన్నికల వ్యూహంలో దూసుకుపోతున్నారు జనసేన అభ్యర్థి బలరామకృష్ణ. ఇక తల్లిదండ్రుల రాజకీయ వారసత్వంతో
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన జక్కంపూడి రాజా ఈ ఎన్నికల్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. 2009లో రాజానగరం నియోజకవర్గం ఏర్పడగా 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఇక 2014లో జక్కంపూడి రాజా తల్లి విజయలక్ష్మి పోటీ చేసి ఓడిపోగా 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు రాజా. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సొంత మనుషులు దూరం కావడం, వారే ప్రత్యర్థులుగా ఇప్పుడు పోటీలో ఉండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే పార్టీలో ఎంపీ మార్గాని భరత్తో విభేదాలు, స్థానిక క్యాడర్తో సమన్వయలేమి, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లకు నియోజకవర్గం అడ్డాగా మారిపోయిందనే విమర్శలతో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే. అయితే గడప గడపకు కార్యక్రమం విజయవంతం చేయడంలో 100కి 100 మార్కులు పొందారు ఎమ్మెల్యే. దీంతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని సీఎం జగన్ వద్ద మార్కులు కొట్టేశారు ఎమ్మెల్యే. వాట్ ఈస్ జక్కంపూడి అనేటువంటిది ప్రజలకు తెలుసు. ప్రజలు నాడి ఎరిగినటువంటి రాజకీయ నాయకులు మేము ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళం. ప్రజలు ఎప్పుడు ఏ రకంగా ఆలోచిస్తారో, వాళ్ళ మనసుల్ని గెలుచుకోవాలంటే మనం ఏ రకంగా ఉండాలి, మన పద్ధతులు ఏ రకంగా ఉండాలనేటువంటి తెలిసినటువంటి వ్యక్తులు. మొత్తానికి రాజానగరం నియోజకవర్గంలో అసెంబ్లీ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇద్దరికి ఒకరి శక్తి ఏంటో ఒకరికి బాగా తెలియడం, ఇద్దరి సామాజిక నేపథ్యాలు ఒకటే కావడంతో విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో కాపు ఓట్లకు సమానంగా కమ్మ సామాజిక వర్గం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటుంది. గత ఎన్నికల్లో మినహా మిగిలిన 2 సార్లు టీడీపీ విజయం సాధించడం, ఇప్పుడు టీడీపీ జనసేన ఏకతాటిపై పనిచేయడం వల్ల కూటమి అభ్యర్థికి అడ్వాంటేజ్ గా భావిస్తున్నారు. కానీ 5 ఏళ్లుగా తాను చేసిన సేవలే గెలిపిస్తాయన్న ధీమాతో ఎమ్మెల్యే కూడా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో, ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాల్సి ఉంది.